హలో 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 అందరికీ నమస్కారం. ఉర్సా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి మాట ఏంటంటే, we did not receive the land for 99 paisa per acre. Our proposal was, అంటే their proposal, Ursa clusters proposal was 1 crore per acre for 3.5 acres and 50 lakhs per acre for 56.5 acres. వాళ్ళు ప్రపోజల్ పెట్టారు. ఆ 3.5 ఎకరాలేమో ఎకరా ₹1,00,00,000 ఇవ్వండి, హిల్ 3లో కాపులపాడులో 56.5 ఎకరాలు ఎకరా 50 లక్షలకి ఇవ్వండి అని వీళ్ళు ప్రపోజల్ పెడితే గవర్నమెంట్ వెంటనే దాన్ని అప్రూవ్ చేసింది. అంటే గవర్నమెంట్కి అక్కడ ఉన్నటువంటి రేట్ ఏంటో, అక్కడ ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ ఏంటో, అక్కడ ఉన్నటువంటి కాస్ట్ ఎఫెక్టివిటీ ఏంటో గవర్నమెంట్ ఆలోచించదా? మరి 99 పైసలకి ఎకరం భూమి ఇచ్చారు అంటూ మీ జగన్ రెడ్డి ఇంతేసి గొంతేసుకుని గావుకేకలు పెట్టాడు కదా. కాస్త నువ్వైనా చెప్పు, అది 99 పైసలు కాదు తొగ్లక్ రెడ్డి, ఎకరం ₹1,00,00,000 చొప్పున 3.5 ఎకరాలు, ఎకరం 50 లక్షల చొప్పున 56.5 ఎకరాలు తీసుకునేందుకు సమ్మతమే అంటూ ఉర్సా కంపెనీ స్వయంగా ప్రపోజల్ పంపిందని మీ బాస్కు చెప్పు అప్పలరాజా. వాళ్ళ ప్రపోజల్ పెట్టారని నీ ఏడిపోయిందంట. భూములు బేరానికి ఎట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది అనుకుంటా ఉన్నావా కూటమి ప్రభుత్వం? అక్కడ కంపెనీలు పెట్టేందుకు ప్రోత్సాహాలు కావాలి కదా. మీలాగా కాయ రాజా కాయ అంటూ సౌక బేరాలాడాలంటే అయ్యే పని కాదులే సిదిరి. ఆయన కంపెనీలను ఒప్పించి మెప్పించి పెట్టుబడులు పెట్టించడం ఓ ఆర్ట్. అది జగన్ రెడ్డికి మచ్చుకైనా లేదు, బాబు గారికి మొండిగా ఉంది. అదే ఆర్ట్.